నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అక్టోబర్ 21న మంగళవారం పోలీసులు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్మృతి పెరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్, బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మలు అతిథులుగా పాల్గొన్నారు. అడ్మిన్ ఆర్ఎస్ షేక్ మౌలుద్దీన్ పెరేడ్ కమాండర్ గా వ్యవహరిస్తూ ముఖ్య అతిథులకు గౌరవ వందనం సమర్పించి పోలీస్ వాయిద్యాలతో స్మృతి పెరేడ్ ను నిర్వహించారు. అమరులైన పోలీస్ వారి వివరాలతో కూడిన షహీద్ పుస్తకం టోలీని ఆర్ఎస్ఐకే సుధాకర్ ధీరే చలోలో వచ్చి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు పోలీసులు, అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 21 ఈ రోజున ప్రతి సంవత్సరం మనం దేశవ్యాప్తంగా మావోయిస్టులు, ఉగ్రవాదులు, తదితర అసాంఘిక శక్తులతో పాటు విధి నిర్వహణలో భాగంగా అల్లర్లు, అలగడుల్లో కీలక విధులు నిర్వర్తించి ప్రాణాలు అర్పించినటువంటి పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా అక్టోబర్ 21న స్మృతి పెరేడ్ని నిర్వహించి అమరులకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వారికి మా యావత్ పోలీస్ యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున పోలీస్ అమరుల కుటుంబ సభ్యులకి మా ప్రత్యేక గౌరవ వందనాలు మరియు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఈరోజు మన దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ వీరుల త్యాగాలను స్మరించుకునే రోజు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తుంది. ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక స్పెషల్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేర్ ఆల్ బ్రేవ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పోలీసుల అమర వీరుల స్మరణ దినోత్సవాన్ని నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జయ హింద్. ముఖ్య అతిథి ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ జె శాంతారాం, డి సబ్ ఇన్స్పెక్టర్ ఎం అశోక్, కానిస్టేబుల్ ఎస్ దర్శన్ జీవన్, కానిస్టేబుల్ పిఎంఆర్ కోటేశ్వరరావు, అరుణాచల్ ప్రదేశ్ కానిస్టేబుల్ లాన్స్ నాయక్, హసన్ సహారి, సున్నం కరుణ సాహితి, కర్ణాటక సబ్ ఇన్స్పెక్టర్ మహబూబ్ గుటాలియామర్, ఎస్జీ కానిస్టేబుల్ సుభాష్ చంద్రన్, కానిస్టేబుల్ అజాద్ ఖాన్, జాస్మిత్ సింగ్, రవిచంద్ర, ఎల్లప్ప తరల, బిఎస్ఎఫ్. గౌరవ ముఖ్య అతిథులు శ్రీ వి వినోద్ కుమార్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్, అదేవిధంగా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారు, అదేవిధంగా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వేగేసిన నరేంద్ర వర్మ గారిని స్మారక స్తూపం వద్ద పుష్పగుచ్చాలు అందజేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ వచ్చిన అతిథులందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను. తదుపరి గౌరవనీయ ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు శ్రీ వేగేసిన, తదుపరి శ్రీ గ్లోరియా గారు, చీరాల, తదుపరి ఏఆర్డిఎస్పీ శ్రీ పి విజయసారథి గారు పుష్పగుచ్చాలు. నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. విధి నిర్వహణలో అమరులైనటువంటి వారిని స్మరించుకోవడం, నేర పరిశోధన అజరామరమే. మన కళ్ళ ముందు నిత్యం ఏంటి? పోలీస్. కాకి డ్రెస్ వెనకాల సరుకుదనం ఉన్నా ఆ డ్రెస్ వెనకాల ఉన్నది మనిషే కాబట్టి వారందరికీ మర్యాద, గౌరవం, విలువ చేస్తున్నటువంటి పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను అంకితం చేసిన వారందరికీ పాదాభివందనం. అసూలు మాసిన భరతమాత ముద్దు బిడ్డలందరికీ జోహార్లు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే ఇతరుల పరిరక్షణ కోసం కాపలా ఉంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి జీవించి మరణించే పోలీసులకు
అందు యూనిఫామ్ ఆఫీసర్స్ అందరూ శాల్యూట్లో ఉండవలసిందిగా కోరుతున్నాను. మిగిలినటువంటి అతిథుల వరకు నిలబడి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఇమ్మడిశెట్టి వెంకటేశ్వర్లు, పి శ్రీనివాసరావు గారు, బి కుటుంబ సభ్యులు, గౌరవనీయులు శ్రీ మౌనుద్దీన్ గారు, పెరేడ్ కమాండర్, ముఖ్య అతిథుల నుంచి నిష్క్రమణకై అభ్యర్థిస్తున్నారు. Followed by మన జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీ వి వినోద్ కుమార్ గారు, గౌరవ ఎస్పీ శ్రీ బి ఉమామేశ్వర్ గారు, వీరు జెండా ఊపి ఈనాటి అమరవీర స్మారక ర్యాలీని ప్రారంభిస్తారు. సర్వీస్ ని ఉపయోగిస్తూ అనివార్య కారణాల వల్ల కానీ విధుల నిర్వహణలో కానీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ పోలీసులు చేసేటువంటి త్యాగ ఫలితం. బాపట్ల జిల్లా చీరాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నందు దీపావళి పండుగ సందర్భంగా హాస్టల్లో 240 మంది విద్యార్థులకు 35,000 రూపాయలు విలువ చేసే టపాసులు, చిక్కీలు, స్వీట్స్, జనాభరణ సంచులు మొదలగునవి పంపిణీ చేయడం జరిగిందని పోలిదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఐ బాబురావు, వరవేటి మురళీకృష్ణ, జాలాది కృష్ణమూర్తి, బి హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ తలొక చాక్లెట్ వస్తుంది, తీసుకొని ఇక ఉండాలి చుట్టూ. తీసుకొని వాళ్ళు చేయొద్దండి, చాక్లెట్ కోసం చేయొద్దండి. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు పరిస్థితి.
చాక్లెట్ రాని వాళ్ళు చేయొద్దండి. చాక్లెట్ చేయొద్దండి. చాక్లెట్ రాని వాళ్ళు చేయొద్దండి. స్వీట్ తిన్నారా? పాటు కూడా తిన్నారా? సరే ఏమో చెప్పారు మా మీద బ్రహ్మాండంగా దూసుకెళ్ళిపోయారు. జై నాయక. బాపట్ల జిల్లా పరచూరు మండలం ఉప్పుటూరు గ్రామంలో మహబూబ్ సుమాని గార్మిజ్ జెండా పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరుల మేళతాళాలతో బాజా భజంత్రులతో రంగురంగుల విద్యుత్ దీపాలతో జెండా ఊరేగించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పొలాలు బాగా పండి అందరికీ మంచి జరగాలని ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ కర్ముల, బాలు, కాజా, బాషా, పైరి గైస్య భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో అక్టోబర్ 21న 5 రోజుల ఎథికల్ హాకింగ్ వర్క్ షాప్ ఘనంగా ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ ను సైబర్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రమాదేవి ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి ప్రొఫెసర్ వి చక్రధర్, డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ పి పార్థసారథి, సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ ఎం రాజేష్ బాబు మరియు ఏఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ కె మణిదీప్ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రమాదేవి వర్క్ షాప్ ఉద్దేశం విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రాక్టికల్ అనుభవం కల్పించడం అని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని నరసరావుపేట పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ బి కృష్ణరావు ఈ కార్యక్రమంలో పాల్గొని అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులందరూ పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించి అమరులకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. జిల్లా పోలీస్ శాఖ నిర్మించిన అమరుల స్తూపం వద్ద జిల్లా పోలీసు యంత్రాంగమంతా శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. కవాతులు నిర్వహించి స్మృతి పెరేడ్ ను పోలీసు అధికారులు నిర్వహించారు. మన ఈ కార్యక్రమానికి మన ఆహ్వానం ఎదుర్కొ చేసినట్టు వాళ్ళందరూ స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేయాలి. ఇది జిల్లా ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దీని ప్రత్యేకమైన ఇన్విటేషన్. ఎక్కడెక్కడ బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ పీరియడ్ అయినంత వరకు శామ్యాలలో కూర్చోవాలంటే తర్వాత ఎవరి డ్యూటీస్ వాళ్ళు చేసుకోవచ్చు.
సో నిలబడుతుంది కోరుతున్నా అమరవీరుల తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ ఆఫీసర్స్ వెనక ఒక దయచేసి అందరూ కూడా వారికి కేటాయించినటువంటి సెట్లలోకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కానిస్టేబుల్ కె రాజేష్, కానిస్టేబుల్ పర్వమార్ షమరావు, కానిస్టేబుల్ జఫర్ ఇక్బాల్, ఎస్ఎస్పి ఇన్స్పెక్టర్ శంకర్ సర్కార్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, కానిస్టేబుల్ జ్ఞానసాగర్ మూర్తి, కానిస్టేబుల్ అఖిలేష్ గుప్తా. నెక్స్ట్ తోట వెంకటేశ్వరరావు గారు, ఎస్ఐ 10-12 బండ్ల the police and their role to be continued in the protection of the society, for which I am గారికి సంబంధించి పిలుస్తాండి. కృష్ణరావు గారికి, నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి, మన పల్నాడు పోలీస్ కుటుంబ సభ్యులకి, త్యాగమూర్తులు అయిన సోదరులు కుటుంబ సభ్యులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పోలీస్ స్మారక దినోత్సవం. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, మన సమాజం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీస్ వీరులని గౌరవించే పవిత్రమైన రోజు. చైనా ముష్కరులు చేతులు అసలు బాసిన సిఆర్పిఎఫ్ బలగాల త్యాగాలను గుర్తించుకుంటూ కేంద్ర ప్రభుత్వం జాతీయ పోలీస్ అమరవీరులు సంస్మరణ దినం నిర్వహిస్తుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అసలు బాసిన పోలీసుల సిబ్బంది కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం. ఇప్పుడే ఎస్పీ గారు ఈ రోజు సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పారు. బ్రీఫ్లో చెప్పాలంటే 21 అక్టోబర్ 1959 భారత్ సైన్యం లద్దాఖ్లోనే హాట్ స్ప్రింగ్ అనే ప్రాంతంలో చైనా దురాక్రమణను
కరమ్ సింగ్ డిఎస్పి నాయకత్వంలో సైనికులు సమర్థవంతంగా తిప్పి కొట్టిన రోజు ఇది. ప్రజల కోసం చేస్తున్న పోలీస్ అమరవీరులందరూ కూడా జోహార్లు అర్పిస్తూ మరి వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న పోలీస్ శాఖ అంతా కూడా ఈ ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ చట్టాన్ని కాపాడుతూ ప్రజలకు అండగా ఉంటున్న పోలీసులు అందరూ కూడా మరి భారతదేశం ప్రజలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ పోలీసు భద్రత లేకపోతే ఈ సమాజం ఉండదు. మరి ఆపరేషన్ దుర్యోధన సినిమాలో మీరు ఒకసారి చూశారు. పోలీసు వారు లేకపోతే కనుక సమాజం ఏ విధంగా మరి కిరాయి గుండాల చేతిలోకి వెళ్ళిపోద్దో ఒక సందేశాన్ని ఇచ్చే సినిమా అది. మరి ఆపరేషన్ దుర్యోధన సినిమాని మనం ఆదర్శంగా తీసుకోవాలి. సెలబ్రేట్ చేస్తున్నాం. సో on this occasion we need to remember the sacrifices being made by the uniformed personnel during the course of duty. So దీనికి ఒక చిన్న హిస్టారికల్ కంటెక్స్ట్ ఉన్నది which I thought మనం every year మనం తెలుసుకుంటా ఉంటాం, but it is good to remember the sacrifices made by them. So it was on the date of October 20th, 1959. మనకి ఇంకా అప్పుడు చైనాతో సత్సంబంధాలు ఇంకా ఉన్నాయి, బట్ అప్పుడే చిన్న చిన్న స్కిర్మిషెస్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. లదాఖ్ సెక్టార్లో అక్సాయ్ చిన్ ఏరియాలో మనకి కొన్ని ఇన్కర్షన్స్ చైనా నుంచి వస్తున్నాయని చెప్పి ఒక ఫార్వర్డ్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది హాట్ స్ప్రింగ్స్ దగ్గర. సో దాన్ని అక్కడున్న లోకల్ పోలీస్ అండ్ అలాగే సిఆర్పిఎఫ్ అక్కడికి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో ఆ టైంలో 20th అక్టోబర్న ఒక 3 టీమ్స్ని రికనైసెన్స్ అంటే మనం ఎలా అయితే బీట్స్ పంపిస్తూ ఉంటామో ఏరియాని డామినేట్ చేసి ఏరియా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, అప్పుడు కూడా ఒక 3 టీమ్స్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఒక 2 టీమ్స్ బై ఆఫ్టర్నూన్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు. సో అక్కడున్న వెదర్ కూడా ఇట్స్ వెరీ కోల్డ్ ఉంటుంది, 15,000 to 16,000 ఫీట్ హైట్లోని. ఇట్స్ అ వెరీ ఆ టైంలో 1959లో మనకి ఇంకా అంత ఇన్ఫ్రా కూడా ఏర్పడలేదు. సో సఫిషియంట్ రిసోర్సెస్ వర్ ఆల్సో నాట్ దేర్, బట్ స్టిల్ ఫర్ ది లవ్ ఆఫ్ కంట్రీ అండ్ ఫర్ ది లవ్ ఆఫ్ ద డ్యూటీ. పల్నాడు జిల్లా గురజాల శ్రీ పాతపాటమ్మ దేవాలయంలో ప్రతి మంగళవారం వచ్చు భక్తులకు వృద్ధులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ వారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల సిఐ భాస్కర్ పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి గురజాల పట్టణానికి చెందినటువంటి కటికల నాగేశ్వరరావు కుమారుడు కార్తిక్ జన్మదినం సందర్భంగా అన్నదానానికి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా స్మైల్ ఫౌండేషన్ కు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి స్మైల్ ఫౌండేషన్ ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క గురజాల శ్రీ పాతపాటమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా గురజాల సిఐ గారు భాస్కర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు అన్నదాన దాత కటికల నాగేశ్వరరావు గారు వారి యొక్క కుమారుడు కటికల కార్తీక్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం ఇచ్చారు. అలానే కటికల నాగేశ్వరరావు గారు మేము స్మైల్ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా అన్ని కార్యక్రమాలకి పూర్తి సహాయ సహకారం ఇస్తున్నారు. అలానే వారి కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్మైల్ ఫౌండేషన్కి వారు ఒక 20,000 రూపాయలు చందా కూడా ఇవ్వడం జరిగింది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.
ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల సిఐ భాస్కర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతి మీదుగా యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ. అలానే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు అన్నదాన దాత కటికల నాగేశ్వరరావు గారు వారి కుమారుడు కటికల రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కటికల నాగేశ్వరరావు గారు వారి కుమారుడు కటికల కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. అలానే ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల సిఐ భాస్కర్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఉపాధ్యాయులు బ్రాహ్మణ పెద్దలు సిహెచ్ రఘు మాస్టర్ ఆధ్వర్యంలో విద్యానగర్ లోని వారి ఇంటి వద్ద 4 పేద బ్రాహ్మణ కుటుంబాలకు బియ్యం వితరణ జరిగింది. ఈ కార్యక్రమంకు సహాయం అందించిన చింతలచెరువు రఘు, సిహెచ్ సుబ్బారావు, అచ్యుతన మురళీకృష్ణ, ఎస్ మల్లికార్జున శాస్త్రి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవరావు మాట్లాడుతూ గతంలో బ్రాహ్మణులు అపకర్మలు చేసుకున్నట్టుకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మక్కిన మల్లికార్జునరావు అద్దె ప్రాతిపదికన ఎన్ఎస్పి వారి స్థలంను బ్రాహ్మణ సేవా సమితికి కేటాయించడం జరిగింది కనుక ఆ స్థలాన్ని శాశ్వత ప్రాతిపదికన బ్రాహ్మణులకు కేటాయించడంతో నిర్మాణం చేసుకుంటామని చెప్పారు. అందరికీ నమస్కారం. పేద బ్రాహ్మణులకి ఉచితంగా మనం గత 100 నెలలు బట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మధ్యలో కొన్ని నా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దీని ముందుకు తీసుకెళ్ళలేకపోయినాను. ఆ తర్వాత చాలామంది చాలా పేదవారు నాకు ఫోన్ చేసి మన రఘుమేష్ గారికి ఫోన్ చేసి వారి బాధని వ్యక్తపరచడం జరిగింది. ఆ బాధని నేను విజయవాడ మీటింగ్లో కూడా కన్నీటితో వ్యక్తపరిస్తే అప్పుడు రఘుమేష్ గారు దీన్ని నేను సేకరిస్తానని ముందుకు వచ్చాడు. ఆ మాట ప్రకారం ఇవాళ ఆయన రఘుమేష్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఇంతకుముందు మనం అందరికీ ఇచ్చేవాళ్ళం, వచ్చి దేహి అని అందరికీ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆర్థికంగా బాగా బలహీనపడ్డ వాళ్ళకు మాత్రమే అందిస్తున్నాం. ఈ కార్యక్రమం మొదలుపెట్టి నుంచి రఘుమేష్ గారికి నాకు కూడా చాలామంది దాతలు ఫోన్ చేసి మమ్మల్ని మర్చిపోవకండి అనే ఆలోచనగా ముందుకెళ్తున్నారు. అలానే ఈ నెలలో మన రఘుమేష్ గారు ఒకడు, మరి అలానే మన మురళీకృష్ణ గారు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, అట్లనే సుబ్బారావు గారు హైదరాబాద్ నుంచి, సిస్టర్ మల్లికార్జున గారు, వారు ఈ నలుగురు వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నేను మన ప్రభుత్వ చీఫ్ విప్ మన ఆంజనేయులు గారికి మరియు మక్కిన మల్లికార్జునరావు గారికి చిన్న విన్నపం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మన బ్రహ్మశ్రీ మన రఘుమాస్టర్ గారు విశ్రాంత ఉపాధ్యాయులు ఆయన ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. రఘుమాస్టర్ గారు ఇప్పుడే కాదు, నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి ఆయనకి చేతన పరిధిలో సహాయం చేసుకుంటూ వస్తున్న వ్యక్తి రఘుమాస్టర్ గారు. ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే పేదవాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక దృక్పథంతో, ముఖ్యంగా పేద బ్రాహ్మణులకు సహాయం చేయాలి అని ఒక మంచి తలంపు తీసుకొని ఆయన ముందుకెళ్ళటం మనందరం కూడా ఆయన అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయన వాస్తవం చెప్పుకోవాలంటే ఆయన పరిస్థితికి మించి, సాహసకి మించి ఇప్పుడే కాదండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతో అభినందనీయం. ముందు ముందు కూడా ఆయన ఇంకా సేవా కార్యక్రమం చేయాలని, వారికి భగవంతుడు మరి అదేవిధంగా మరి పెద్దలందరూ కూడా ఆశీర్వదించి వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని
కోరుకుంటూ వినుకొండ పట్టణం కొత్తపేటలో జీవి నివాసంలో సోమవారం దీపావళి సంబరాలను నిర్వహించారు. సతీమణి లీలావతితో కలిసి జీవి ఆంజనేయులు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంట్లో పూజలు నిర్వహించిన అనంతరం ఇంటి ముందు బాణాసంచా కాల్చి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజన సంక్షేమ బాలికల గురుకుల వసతి గృహంలో జీవిప్ జీవి దంపతులు చిన్నారులతో కలిసి బాణాసంచాలు కాల్చి దీపావళి సంబరాల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కని మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దీపావళి శుభాకాంక్షలు. పిల్లల్ని బాగా తీసుకోండి, బాగా జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.